ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచును, సియోను కొండవలె ఉందురు. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుస్తారు. హల్లెలూయా. నిజమే కదా. దేవుని యందు నమ్మికయుంచిన యెహోషాపాతు 3 రాజ్యాలు ఆయనపై దండెత్తి వచ్చిన మనుషుల సహాయం తీసుకొనక, తన ఆలోచనలను నెరవేర్చక, దేవుని సన్నిధిలో మోకరించి తానును తన ప్రజలతో కలిసి ఉపవాస ప్రార్థనలో దేవునిపై ఆధారపడగా, భయపడకుము, జడియకుము అంటూ ఈ యుద్ధము నీది కాదు నాదే అని చెప్పిన దేవుడు ఇప్పుడు నీతోనూ నాతోనూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోషాపాతు కదల్చబడక నిత్యము నిలిచినట్లు ఆ 3 రాజ్యాల వారు తామే హతము చేసుకొని సంహరించబడ్డారు. దేవుడే అక్కడ యుద్ధం చేశాడు. అది చూసిన చుట్టూ ఉన్న ప్రజలు భయముతో దేవుని మహిమపరిచారు. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు అన్న మాట యెహోషాపాతుకి అర్థమైంది. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ మాట నీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుడు చెప్తున్న మాటను నమ్ము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యందు నమ్మికయుంచు. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలే కదా. యెహోవా నా ఆశ్రయము, నా కేడము అని నీ హృదయమందు నమ్మికయుంచు. నీ సమస్యలు ఏవైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు. ఇదిగో దేవుడు ఇస్తున్న ఈ మాటను విశ్వసించు. నిన్ను సియోను కొండవలె కదల్చబడక నిత్యము నిలుపుతాడు. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, ఆయన మారనివాడు. ఈ మాటను నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. దేవుడు నీకు తోడయుండునుగాక. ఆమేన్.